హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగుల వయో పరిమితి పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. విభజన చట్టం 9(10) షెడ్యూల్లోనే ప్రభుత్వ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులుగా మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారు. వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంపై ఈ కమిటీ అధ్యయనం కూడా చేయనుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏదైతే విభజన చట్టం 9(10) షెడ్యూల్లోనే ప్రభుత్వ సంస్థలు అంటే సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే కమిటీ సభ్యులుగా మంత్రులు నారా లోకేష్ గారు, అలాగనే నారాయణ, పయ్యావుల కేశవ్, ఆర్థిక ముఖ్య కార్యదర్శి అయితే ఉన్నారు. అయితే వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంపై ఈ కమిటీ అధ్యయనం అయితే చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే సాధ్యమైనంత వరకు కూడా త్వరగా నివేదిక కూడా ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.